ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రముఖ మేటి నాస్తిక కార్యకర్త అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి స్టువర్టుపురం నేరస్తుల సంస్కరణకు సంబంధించి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం బనగానపల్లి బ్యాంక్ దోపిడీ గురించి తెలుసుకున్నాం కదా. ఆ కేసు విషయమై పోలీసులు స్టువర్టుపురంలోకి వచ్చినప్పుడు అక్కడి దొంగలు ఇలా హేమలత లవణం గారితో మొరపెట్టుకున్నారు. ఈ జైలు నేను ఇక చేయలేనమ్మా, నా మీద ఎంతమందినైనా కాపలా పెట్టండి అంటూ ఏడ్చాడు గజ్జల ప్రసాద్ చాలా అమాయకుల్లాగా. నీవు ఏ నేరమూ చేయనప్పుడు నీకు భయమెందుకు? పోలీసు ముందు చెప్పు, నీ నిజాయితీని నిరూపించుకో అని అడిగితే దానికి జవాబు లేదు వాని వద్ద. ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలలో గైర్హాజరు అయిన వారు పేర్లతో సహా తెలిసిపోయినా అటు పోలీసుల ముందుకు గాని ఇటు సంఘ సేవకుల ముందుకు గాని రావడం లేదు. సంస్కరణకు పునరావాసానికి ఇది చాలా విఘాతం కలిగించింది. మీకు వచ్చే లాభాలన్నీ ఆగిపోతాయి. ఒక్క 6 వలన మిగిలిన వారు నష్టపోతారు. వారు హాజరు పడాలి అని మేము రోజు నచ్చ చెబుతూనే ఉన్నాం. నేరం చేసిన వారిని కమిటీ వారు పట్టి ఇస్తామంటున్నారు. నేరస్తుల మనస్తత్వం అప్పటికి మాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. మాజీలందరినీ సమావేశపరిచి చెప్పాము. గైర్హాజరై అనుమానింపబడుతున్న వారు 6లో 2 మాత్రమే సమావేశానికి వచ్చారు. కమిటీ వారి ఒత్తిడి వల్ల. ఆ 2 మేము ఏ నేరమూ చేయలేదు, ఆ రోజుల్లో మేము తిరుపతికి పోయినాము అంటూ అమాయకత్వం ఉట్టిపడే విధంగా మాట్లాడారు. ఆ విషయమే మేం పోలీసులకు చెప్పండి అన్నాం. పోలీసులు ముందు కొట్టి తర్వాత అడుగుతారు. ఆ దెబ్బలకు మేం తట్టుకోలేం. ఆ దెబ్బల నుండి తప్పించుకోవడానికే మేము చేశామనే అబద్ధం చెబుతాము. ఆ అబద్ధం చేత మాకు బేడీలు పడతాయంటూ ఏడ్చారు. మేము మరింత కరిగిపోయాము. వీరు నేరం చేసి ఉండరు అని అనుకున్నాము. వీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళకపోతే కాలనీ మీద పోలీసు దాడి తప్పదు అని హెచ్చరించాము. ఆ రోజు రాత్రి పగలు మేము కాలనీలోనే ఉండి ఆ చెట్ల కిందనే విశ్రమించి చాలామందితో చర్చించాము. హాజరుపడి సాక్ష్యం చెప్పమని చెప్పాము. మాతో పాటు కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు, హాజరులో ఉన్న నేరస్తులు అందరూ ఒకే అభిప్రాయాన్ని వెల్లడించారు. స్టువర్టుపురంలో జరుగుతున్న సంస్కరణలో ఉన్న యువకులే చేశారని మాకు అంతవరకు ఒక ఖచ్చితమైన రుజువు లభించలేదు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, నేరస్తుల తల్లులు, తండ్రులు ఇది తప్పు, ఈ పని మా పిల్లలు చేస్తే మాత్రం మేం క్షమించమని మా ముందు తమ అయిష్టతను, బాధను వ్యక్తం చేశారు. అనుమానంగా ఉన్న 6 యువకులు రోజు హాజరులో పాల్గొనడం పూర్తిగా మానివేశారు. వారు ఎక్కడ ఉన్నారో మాకు తెలియడం లేదు, ఎవరు బయట పెట్టడం లేదు. కానీ ఆ యువకులే చేశారని పోలీసులు నిర్ధారించారు. మాకు పూర్తిగా అర్థమైంది. మా హెచ్చరిక, హాజరు పట్టుకు మేము చేసిన ప్రయత్నం అప్పటికి వ్యర్థమయ్యాయి. మేము తిరిగి విజయవాడ వచ్చాము. మెలికలు తిరిగిన ఉక్కు కడ్డీని తేలికగా నిటారుగా చేయవచ్చు, కానీ మెలికలు తిరిగిన బుద్ధిని మార్చలేమేమో. అది అప్పటి మా అభిప్రాయం. బ్యాంకు దోపిడీలో పాల్గొన్న 6 యువకులు తమంత తాముగా హాజరు పడకపోయినచో సంస్కరణ కార్యక్రమానికి చాలా వెన్నుపోటు అని, ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలు వెనకడుగు పడతాయని ఆందోళన చెందారు. కాలనీ కమిటీ సభ్యులు, మరికొందరు పెద్దలతో పాటు మేము వెదుళ్లపల్లిలో విడిది చేసి ఉన్న నేర పరిశోధక దళం అధికారులతో చర్చించాము. నేరస్తులుగా అనుమానింపబడుతున్న 6 యువకులు తమంత తాముగా హాజరు పడకపోతే దాడి తప్పదని నిర్ధారించుకున్నాము. నేరం చేసిన వారిని దాచి చట్టం నుండి, శిక్ష నుండి తప్పించడం కాదు సంస్కరణ అంటే. అందుచేత ఈ దాడికి మా వ్యతిరేకత ఏమీ లేదు. పోలీసుల ప్రయత్నాలకు మేము ఏనాడూ అడ్డు తగలలేదు. నేను ఇంతవరకు నేరస్తుడినే, కానీ ఇక నుంచి మంచి నడతను అలవర్చుకుంటాను అనినవానికే మా సహకారం, సలహాలు. నేరం మానుకోవడానికి అవసరమైన మానసిక శిక్షణ, ప్రోత్సాహకర సహకారం అందించడం మా సంస్కరణ లక్ష్యం. ఆ తరువాతనే పునరావాసం.
స్టువర్టుపురంలో 2 పొరపాట్లు జరిగాయి. మొదటిది నేరస్తుల మానసిక స్థితి, కుటుంబ స్థితి, ఆర్థిక స్థితి పూర్తిగా తెలుసుకోనకుండా పునరావాసం కల్పించడం. రెండవది ఇవ్వవలసినంత మానసిక శిక్షణ ఇవ్వకుండానే వారు చెప్పింది వినడం. ఈ మా పొరపాట్లు తరువాత కాలనీలలోనూ ఇతర కులాల నేరస్తుల సంస్కరణ పునరావాసంలోనూ దిద్దుకున్నాము. అవసరమైతే నేరస్తుని గురించి మానసిక వైద్య శాస్త్రజ్ఞునితో సలహా తీసుకోవడం కూడా ముఖ్యమైనదిగా గ్రహించాము. ఫిబ్రవరి 27న స్టువర్టుపురం కాలనీపై పోలీసుల మెరుపుదాడి జరిగింది. తెల్లవారుతూ ఉండగా దాడి జరిపి హాజరు పట్టికలోని పేర్ల ప్రకారం అరెస్టులు చేయబడ్డారు. అరెస్టు లేక నిర్బంధంలోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్లో ఉంచబడినారు. ఇలా అయిన వారిని కాని వారిని నిర్బంధించడం తప్ప రైటా అనే మీమాంసకు తావులేదు. అటువంటి సందర్భాలలో అది తప్పనిసరి. కానీ పేరు మోసిన నేరస్తులు గజ్జల ప్రసాద్ మొదలైన ఒక 10 మంది మాత్రం తప్పించుకున్నారని, అలాగే గైర్హాజరైన 6 అనుమానితులు కూడా పరారైనారని విన్నాము. ఈ పరారైన వారికి మేము సహాయం చేశామని ఒకే ఒక్క తెలుగు దినపత్రిక అభిప్రాయం వెల్లడించింది. పోలీసులు మాత్రం మా నిజాయితీని శంకించలేదు. ఆ తరువాత జరిగిన పరిణామాలు సంఘ సేవకులపై వచ్చిన అభియోగాన్ని ఉపసంహరించుకునేటట్లు చేశాయి. ఈరోజు మనం బనగానపల్లి దొంగతనం కేసులో నేరస్తుల మానసిక స్థితి, పోలీసుల దాడి గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.